ఇది చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ చాలా ఈజీగా గ్రో అయ్యాయి. చియా సీడ్స్ వేసిన తర్వాత మైక్రోగ్రీన్స్ వాడేసాము. ఏదో ఒక్క ప్లాంట్ పెద్దగా అయింది. ఈ చెట్టుకి అందమైన పూలు వైలెట్ కలర్ లో వస్తాయి అన్నమాట. చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్. ఆకులు వచ్చేసి ఇలా బ్రాడ్ గా ఉంటాయి. ఆకుకూరల రూపంగా లేకపోతే మైక్రోగ్రీన్స్ రూపంగా మనం తిన్నాం అనమాట. ప్లాంట్ పెద్దగా అయిన తర్వాత ఈ ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నమాట. వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. తర్వాత దానికి 6-7 సీడ్ పాట్స్ వచ్చాయి. సీడ్స్ తీస్తే ఇన్ని సీడ్స్ వచ్చాయి. ఆ హార్వెస్ట్ చేసిన సీడ్స్ నీళ్ళల్లో వేసేసి నానబెట్టేసాను నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత ఒక జల్లీలో కానీ దేంట్లోనే వేసేస్తే నీళ్ళన్నీ పోతాయి. దాని తర్వాత ఈ కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. వెనక పీచ్ లేకుండా ఉంది, ఒకటే కోకోనట్. పైన ఇలాగా టోపీలాగా పెట్టాను. ఆల్రెడీ మనము సీడ్స్ తీసాం కదా, అవి మొత్తం ఇలాగా చిప్పకంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. దీని తర్వాత లిడ్ లాంటిది పెట్టాలి. సో ఇలాగా మొలకలు వచ్చాయి. కొబ్బరి చిప్పకి జుట్టు పెరిగింది. ఇలా దూతున్నాను, నీట్ గా దూతున్నాను చూడండి.